నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. అశురెడ్డి కేసు రోజు రోజుకి ముదురుతుంది. నిన్న తను మనం చూసినట్టే ధర్మేంద్రకి పెట్టిన ఆడియో నోట్ విన్నాం అందరం. క్లియర్గా ఏం చెప్పింది దాంట్లో అందరికి ఏమర్థమైంది? నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు, నేను తిరిగి ఇవ్వటానికి 1.5 crore వైట్లో మేలో ఇస్తాను, తర్వాత నేను ఎప్పుడైనా ఎదిగితే జీవితంలో మిగతాది ఇస్తాను, ఇవ్వనని అనట్లేదు. మీడియేటర్ కింద ఆవిడెవరో పేరు ఉందండి, పాపం ఆవిడ పేరు మర్చిపోయాను, కానీ పరాణ కుషాన్ని కూడా కూర్చోబెట్టి మాట్లాడుకుందాం, లేదో కుదరదనుకుంటే హెరాస్మెంట్ కేసు నీ పైన ఫైల్ చేస్తానని బెదిరించింది. సరే ఒక్కటేనా పాపం ధర్మేంద్ర ఇక్కడ వాళ్ళ మదరు, చెల్లో, అక్కో అశురెడ్డికి ఎవరో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయిపోయారు. ఎక్కడికక్కడ అతను చీకేశారు, నాకేశారు అని చెప్పి అతను పెట్టిన కంప్లైంట్ అయిన తర్వాత కొత్త ఆడియో బయటకు వచ్చింది. అసలు వాళ్ళ మదరు అశురెడ్డిని మించిపోయి ఇంకో లెవెల్ పైకి వెళ్ళిపోయి ఇంకొక ఆడియో బయటకు వచ్చి నోట్ పంపించింది. ఒక్కసారి అదేనండి. సారీ, నీ బండి కొద్దిగా యాక్సిడెంట్ అయిపోయింది. అది ఫ్లవర్స్ కట్టారు, అది పెళ్లి కొడుకు కారు మీద వెళ్తారు కదా అని చెప్పేసి ఫ్లవర్ కట్టించింది ఆశు. అదేమైందంటే డివైడర్ కి కనిపించలేదు, ఫ్రంట్ కట్టేశారు అనమాట. రోడ్డు కూడా కనిపించదు. ఆఖరికి ఆ అంకులు సగం తీసేశారు ఫ్రంట్ది. అదేమైందంటే లెఫ్ట్ది కనిపించక అది ఇదైందన్నమాట. కొద్దిగా వెంటనే బ్రేక్ వేశారు. సో సారీ. తర్వాత అంకుల్ నీ గురించి మాట్లాడుకున్నారు, వెంకీ గురించి మాట్లాడని అన్నారు. అంటే వెంకీ గురించి మాట్లాడాలంటే ముందు అశ్విని అడగాల. వెంకీ రెడీగా ఉన్నారు, చెప్పారు మీరు అందరూ మాట్లాడుకొని ఏదో చెప్పండి అని చెప్పేసి చెప్పారు. మరి అశ్విని మన ఇద్దరు ఉన్నప్పుడే మాట్లాడాలని చెప్పేసి చెప్పనమాట. అది అశ్విని ఇప్పుడు ఇక్కడే ఉన్నది. అది ఫ్లాట్ ఇచ్చేలేక అది వేస్ట్ అయిపోతుంది కదా. సరే అది నీ డిసిషన్, నేను చెప్పకూడదు. అది వస్తుంది కదా, అనవసరం వేస్ట్ అవుతుంది కదా డబ్బులు. అందుకోసమే ఆ జనం మీద నీకు చెప్పాల్సి వచ్చింది ఈ ఫ్లాట్కి. తర్వాత ఇంకేంటంటే నువ్వు ఎప్పుడు వస్తున్నావు అమ్మా? ఒకసారి వస్తే అంకుల్ దగ్గర తీసుకెళ్దామని వైజాగ్. నేను మళ్ళీ ఈ మధ్యలోని మళ్ళీ వైజాగ్ వెళ్ళాలా. సో నేను అక్కడికి వెళ్ళి సామాన్లు అన్నీ ఉన్నాయి కదా, పని ఆవిడ ఉన్నది అయిందమ్మా. సారీ, వెరీ సారీ. అదే అశు బాధపడ్డది. తీసుకెళ్ళినప్పుడు జాగ్రత్తగా అప్పచెప్పాలి కదా అని తిట్టింది నన్ను. అలా కదమ్మా, నువ్వు పువ్వులు కట్టించావు కదా, అది కనిపించలేదు డాడీకి. అది ఆఖరికి చాలా జాగ్రత్తగా తీసుకెళ్లారు, కారుని డ్రైవ్ చేశారు అని చెప్పేసి చెప్పనమాట. వేరేగా అనుకోక. ఇంకా నువ్వు హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నావు నాన్న? విన్నారు కదా, జస్ట్ అశురెడ్డి అనుకున్నాం ధర్మేంద్రకి. లేదు, అశురెడ్డి వాళ్ళ అమ్మ, అశురెడ్డి వాళ్ళ చెల్లో, అక్కో, మొత్తానికి అతన్ని మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయలాగా చీకేశారని చెప్పి ఆడియోతో మనకు అర్థమైపోయింది. ఏమండి, ఇలాంటి ఆడియోలు వింటే ఖచ్చితంగా రేపు ఎవరైనా పెళ్లి చేసుకుందాం అనుకునే అబ్బాయిలు భయపడి వస్తారు. అంటే ముందు మేము ఎందుకు ఇవ్వాలి, మేము ఇవ్వం, పెళ్ళైన తర్వాత ఇస్తాం, నువ్వు అప్పుల్లో ముని చచ్చిపోయినా మాకు సంబంధం లేదని. ఇలాంటి వాళ్ళని చూసిన తర్వాత నార్మల్గా ఉన్న వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా చాలా కుడితిలో పడ్డ ఎలికల్లాగా అయిపోతాయి. ఎనీవేస్, అది వదిలేయండి. బట్ ఇక్కడ క్లియర్గా అర్థమైంది ఏంటంటే ధర్మేంద్రకి డబ్బులే పోయినాయి అంటే కాదు, ధర్మేంద్ర కారు కూడా గుద్దేశారు వీళ్ళు. కారు గుద్దేయడమే కాకుండా ఫ్లాట్ కూడా రిజిస్టర్ చేయాలంట, ఎందుకు అద్దెలు వేస్ట్ అయిపోతాయంట. అయినా ఇట్స్ నాట్ మై థింగ్ కదా. అశుకి వాళ్ళ ఫాదర్ చెప్పాను నేను, ఇక్కడ ధర్మేంద్ర రెడీగా ఉన్నాడు పెళ్ళికి, మనం జస్ట్ అశుతో మాట్లాడాలంట. పాపం అండి, నిజంగా ధర్మేంద్ర పరిస్థితి ఒక రకంగా చాలా పాపం. ఇలాంటి పరిస్థితుల్లో ధర్మేంద్ర జెన్యున్గా కేసు ఫైల్ చేశాడు. కేసు ఫైల్ చేస్తే కేసు రిజిస్టర్ అయితే మహాతల్లికి బాధ వచ్చి హైకోర్టు క్వాష్కి వెళ్ళింది. ఈరోజు ఎనీ టైమ్ షీ మే బి గెటింగ్ అరెస్టెడ్. ఎందుకంటే ఇంత ఎవిడెన్స్లు బయటకు వచ్చి 9.6 crore. అంటే ఈరోజు తెలంగాణలో ఎలా చూస్తున్నామంటే, ఒక పక్క మంగ్లీ మైక్రో ఫైనాన్స్ 12 కోట్లు, ఒక పక్క అశురెడ్డి పెళ్లితో చేసిన దోపిడీ 9.6 కోట్లు, 5 కిలోల బంగారం అంటున్నారు. ఇక్కడ కారు పోయిందని కూడా చెప్తుంది. ఆ మొత్తానికి ధర్మేంద్రని నేలమట్టం చేస్తారండి. ఇలాంటి లేడీస్ ఉంటారు, కానీ అశురెడ్డి అరెస్ట్ మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మేబీ ఇంత ఫాస్ట్ మూవ్మెంట్లో ఒక్కసారిగా ఉవ్వెత్తున అమ్మాయి గురించి బయటకు వస్తుంటే పోలీస్ ఆల్రెడీ కేసు మంత్స్ టుగెదర్ ఇన్వెస్టిగేట్ చేసి కేసు రిజిస్టర్ చేశారని చెప్పి ధర్మేంద్ర ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. ఈ రకంగా చూసుకుంటే అశురెడ్డి అరెస్ట్ ఆల్రెడీ కోర్టుకి వెళ్ళింది కాబట్టి ఆ క్వాష్ కూడా పక్కన పడేశారు. కాబట్టి
ఎనీ టైం అరెస్ట్ అనేది తథ్యం. సో మీరందరూ ఏమనుకుంటారు, అశురెడ్డి ఇన్నోసెంటా? అండ్ దీంట్లో పరాణకుశం ఏంటి? ఎక్కడ చెడిపోతాడో అక్కడ ఏలుబెడ్డల్లో పరాణకుశం ఏలు ఉంటేనే పాలు తోడుకోవని అర్థమైందా లేదా? ఇంకెప్పుడైనా జాతకాలు పూజలు చేయించుకోవాలనుకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలో మీరే ఆలోచించుకోండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.